బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే లోకేష్ కు డిప్యూటీ సీఎం వర్సెస్ పవన్ కు సీఎం డిమాండ్లు వస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెడుతున్న నేతల కమెంట్స్, టీడీపీ నేతల స్టేట్మెంట్స్ కు కిరణ్ రాయల్ స్వీట్ కౌంటర్ ఇస్తున్నారు. ఎవరికి వాళ్ళు తమ నేతను ఉన్నత పదవిలో ఉంచాలని చూడాలని కోరుకోవడంలో తప్పు లేదన్న కిరణ్ రాయల్, లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చూడాలని వాళ్ళకు కోరిక ఉన్నట్టే మాకు పవన్ ను సీఎం గా చూడాలని కోరిక ఉంటుంది కదా అని కిరణ్ రాయల్ అంటున్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి అని పిఠాపురం వర్మ అంటున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నేతల వరుస ప్రకటనలు వస్తున్నాయి. అయితే పిఠాపురం వర్మ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. అలాగే జనసేన ఉంది, వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు? అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గుడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని అనుకుని నడిపించి వెన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో చదువుకున్నాయనట. అయితే ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్గా తయారని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం డిప్యూటీ సీఎం పదవి పైన అనేక రకాలైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మరోపక్క టీడీపీ ఒక ముందుకేసి నారా లోకేష్కి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇవ్వాలనేసి కూడా డిమాండ్ గత 2 రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన సంబంధించినటువంటి కార్యకర్తలుగా నాయకులు కూడా కౌంటర్ అటాక్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత, చాలా ఇంపార్టెంట్ నేత, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఉన్నారు మనతో పాటు. కిరణ్ గారు, చూస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా మీరు ఎంతో ఇష్టంగా ఒక కూటమిగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మరొక డిప్యూటీ సీఎం కావాలనేసి కూడా డిమాండ్ వస్తుంది. అది కూడా మీ ఎవరైతే కూటమిలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి టీడీపీ నుంచి, పైగా వాళ్ళు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు. ఎట్లా చూస్తారు మీరు? సార్, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. అంటే ఇక్కడ ఒకటే సార్, దీన్ని పాలిటిక్స్గా చూడాలి. ఇప్పుడు మేము రాజకీయ నాయకులమే, రాజకీయాల్లో ఉన్నాం. మేము కూడా అనేక సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో ప్రజారాజ్య పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి జర్నీ చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చరిష్మా, ఆయన కష్టపడడం, ఆయన పోరాటం వల్లే అధికారంలోకి వచ్చాయని చెప్పి దేశమంతా తెలుసు, చంద్రబాబు గారికి తెలుసు, మోడీ గారికి కూడా తెలుసు. ఏమైందంటే టీడీపీలో కొంతమంది నాయకులు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలని కోరిక అన్నారు. ఓకే, తప్పు కాదు. ఒక కార్యకర్తగా, వాళ్ళ నాయకులుగా, వాళ్ళ ఫాలోవర్స్గా వాళ్ళ నాయకుని డిప్యూటీ సీఎం చూడాలని ఒక డిమాండ్ కరెక్టే ఉండొచ్చు. మాకు కోరిక ఉంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరిక ఉంటుంది. 10 ఏళ్ళకి ఎదురు చూస్తున్నాం, 2014 నుంచి ఎదురు చూస్తున్నాం. నాలాంటి కోట్లాది మంది అభిమానులు, ఈ రాష్ట్ర ప్రజలు, ఒక సామాజిక వర్గ ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటుంది. కాబట్టి మేము కూడా చెప్పడం తప్పు కాదు కదా, రాజకీయాలు ఉన్నప్పుడు తప్పు. బట్ ఏమవుతుంది, కొన్ని కూటమిలో ఉన్నాం, ప్రభుత్వం 7 నెలలైంది, అభివృద్ధి దిశగా వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనేక సినిమాలు కూడా పక్కన పెట్టేసి పూర్తిగా రాజకీయాలు కేటాయించి సమయం లేకపోయినా కూడా ఆయన కష్టపడుతూ ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి. 20 సంవత్సరాలు దివాలా తీసిన ప్రభుత్వాన్ని కాపాడే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఇలాంటి కామెంట్లు ఏమవుతుందంటే కూటమిలో కొట్లాట వస్తుంది ఏమో భయపడి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఒకటే అండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఒక 4-5 మంది మాజీ మంత్రులు. వాళ్ళు మైకులు జోబీలో పెట్టుకుని తిరుగుతుంటారు, సంకలో పెట్టుకుని. ఎప్పుడు వీళ్ళు కొట్టుకుంటారా అని కాసుకోలేరు. అంటే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వడం? ఎందుకు ఇవ్వడం వాళ్ళకి? మనం ఏమంటే మనం కూర్చొని మాట్లాడుకోవాలి కదా. అలా కడపలో ఒక అతను, కాకినాడలో ఒక అతను, రాజమండ్రిలో ఒక అతను, పిఠాపురంలో ఒక అతను, ఇలా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మేము మాట్లాడినప్పుడు మేము జనసేన కూడా మేము కోట్ల బ్రహ్మాండంగా మాట్లాడగలం.
ప్రపంచవ్యాప్తంగా మాట్లాడగలం. అది కాదు కదా, మనం రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఎలక్షన్ ముందు ఏ ఒప్పందం అయితే తీసుకుని ఎలక్షన్ మనం పోయినామో అధినాయకులు ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేయాలి, ఆ ఒప్పందంతో వెళ్ళాలి మనం. అంతేగాని ఇప్పుడు కొత్తగా తీసుకురావడం సమయం ఉంది, ఏదైనా రాజకీయాలు ఏమేమి జరగచ్చు. కానీ మేమైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉన్నాము, చూడాలని కోరికతో ఉన్నాము. అదిగో మనసులో మాటే. దాన్ని బయట పెట్టాలంటే అందరూ వాళ్ళు పెట్టి మేము పెట్టగలుగుతాం. మనం ఎందుకు వైసీపీకి అవకాశం ఇవ్వడం అనే ఒక బాధ అంతే. ఎందుకంటే ఎమ్మెల్యేలే ముందుకు వచ్చి డీసీఎం చేయాలి లోకేష్ని, ఆయన బాగా కష్టపడ్డాడు, పార్టీ కోసం చాలా చేశాడు, యోగలం చేసి పాదయాత్ర చేశాడు అనేది వాళ్ళ డిమాండ్. ఆయనకి ఏం తక్కువ అనేది. సార్, నారా లోకేష్ గారికి మంచి గౌరవమైన పదవి ఉంది, యువ నాయకుడు, ఆయన మంచి శాఖ మంత్రి, నారావారి కుటుంబం, రామారావు గారి మనవుడు, ఆయనకి మంచి పదవి ఉంది, హోదాలు అన్నీ ఉన్నాయి. కేవలము ఎవరో వైసీపీ ఆడుతున్న గేమేం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బాగానే ఉన్నారు సార్, బాగానే ఉన్నారు. మా అన్న అని చెప్పి లోకేష్ గారు హత్తుకుంటారు ఎక్కడ కనిపించినా. ఈరోజు మేము చెప్తున్నా మెగా ప్రదర్శన అంటే ముగ్గురుగా నలుగురు, చంద్రబాబు గారితో కలిపి నలుగురు మెగా ప్రదర్శన. మేము మా మధ్య ఏమీ లేదు. ఈ డిప్యూటీ సీఎం అనేది తీసుకొచ్చి దాన్ని హడావిడి చేస్తున్నారు. అదే కదా, ఓకే మీ కోరుకో తప్పులేదు, నా కోరిక కూడా ఉంది. నా కోరిక, నేను రాజకీయాలు 20 ఏళ్ళుగా ఉండా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నా, కోరిక ఉంటుంది, జరగాలి, జరుగుతుంది, సమయం ఆశయం ఉంది. ఎలక్షన్ ముందు కమిట్మెంట్లు ఉన్నాయి, అవన్నీ జరగాలి. వైసీపీ ట్రాప్లో పడకండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఎలక్షన్ ముందు కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయనేసి కూడా మీరు అన్నారు కదా, అయితే టీడీపీకి డీసీఎం చేసే అంత నెంబర్స్ కూడా ఉన్నాయి, ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ ఉన్నారు, ఎంపీలు కూడా ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ జనసేన అధినేతకి ప్రాధాన్యత అనేది పెరగడం వల్లే ఈ డిమాండ్ వస్తుందనేసి మీరు అనుకుంటారా ఏంటి? డిప్యూటీ సీఎం అనే పదానికి ఒక హోదా తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది మాత్రం ఎవ్వరు ఏమనుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మనం ఈ భారతదేశంలో అనేక డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాన్ఫిడెంట్, ఆయనకున్న కసి, ఆ హోదా, ఆ హుందాతనం, అని ప్రజలకు చేయాలని తాపత్రయం, విజయవాడను పూర్తిగా ఉండిపోయాడు సార్. ఆయన మంగళగిరి ఆఫీస్ కార్యాలయంగా పరిమితం అయిపోయాడు. లైఫ్ ఎలాంటి లైఫ్, ప్రజలకు సేవ చేయని కసి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాకి వెనదిచ్చిన వ్యక్తి. కాబట్టి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలనుకుంటే వాళ్ళ పార్టీ క్యాడర్ ఉంది, చంద్రబాబు ఉన్నారు, మాట్లాడతారు, అవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత మేము కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరికలు ఉంటాయి. కోరికలు బహిర్గతం చేయడం ఇబ్బందులుగా ఉంటాయి కొన్నిసార్లు. అది పక్క పార్టీకి ప్లస్ పాయింట్ అవ్వడం, వాళ్ళకి ప్రాణం పోయడంలా ఉంటుందని మా బాధ. కాబట్టి ఒకటే, డిప్యూటీ సీఎం అనేది కూర్చొని జరిగే పరిణామాలు రోజులకు ఎలా ఉంటుందో చూడాలి. అందుకని మేమైతే కలిసికట్టుగా 10 ఏళ్ళు ప్రయాణించాలని కోరుకుంటున్నాం సార్. అది కాదండి, ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఉంది, కానీ ప్రాసెస్ విధానం. కాకపోతే నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయడం కోసం ఎవరైతే పవన్ కళ్యాణ్ని వ్యక్తిత్వాన్ని కానీ, లేకపోతే ఆయన సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి చూస్తున్నాం, ఆయన గురించి నెగిటివ్గా కామెంట్లు చేసి ఆయన దిగదార్చే విధంగా కూడా ఇటు టీడీపీ నుంచి కూడా కొన్ని హ్యాండిల్స్ చేస్తున్నారు. వీటంతా కూడా మీరు ఎలా చూస్తారు? అదేగా చెప్తున్నా, హ్యాండిల్స్ టీడీపీది కాదు, వైసీపీ పెయిడ్ ఆర్టికల్స్, పెయిడ్ వాళ్ళ ఛానల్. వాళ్ళకి ఒక 30,000 అకౌంట్లు ఉన్నాయి, 30,000 ట్విట్టర్ అకౌంట్లు, 80,000 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి వాళ్ళకి. వైసీపీ వాళ్ళకి టీడీపీ జనసేన పేరుతో దాంతో గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు ట్రాప్లో పెడుతున్నారు. నిజంగా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కావాలని కోరిక లేదు, నేను చెప్తున్నాను కదా, ఆయనకి లేదు. పవన్ కళ్యాణ్ గారిని నేను చూస్తున్నారు, సొంత అన్నగా భావిస్తున్నాడు. నాకైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారి కోరిక లేదని చెప్తున్నాను నేనైతే. ఇది ఓపెన్. ఇప్పుడు రాజకీయంగా ఇంత పెద్ద చర్చ జరుగుతుంది కదా, గత 5 రోజుల నుంచి గుడుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి, భద్రత గురించి కానీ, డ్రోన్స్ ఎగరడం కానీ, తర్వాత అక్కడ ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ నకిలీ పోలీసు ఉండడం కానీ, ఈ పరిణామాలకి దీనికి ఏంటి, ఎట్లా చూస్తారు మీరు? దానికి సంబంధం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో భద్రత పెంచమని మేము కోరుకుంటున్నాము. ఈ డ్రోన్లకంతా భయపడే వాళ్ళు జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కాదు. డ్రోన్లకి గన్లకు భయపడే క్యారెక్టర్ మాది కాదు. ఏదో హడావిడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది, వైసీపీ నాయకులు పని అనిపిస్తుంది. విచారణకి ఒక 5 బృందాలు కమిటీ వేసాము, ఈరోజు మార్నింగే బయటకు వస్తాయి, తీస్తాం. ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి కాదండి, ఈ దేశానికి అవసరం. ఆయన వైపు దేశమే చూస్తుంది. కాబట్టి ఆయనకి భద్రత పెంచాల్సిన బాధ్యత కేంద్రానికి అయితే ఉంది. జనసేన పార్టీ నుంచి ఇప్పుడు మీరు సీనియర్ నేతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సభలోకి వెళ్ళినా కూడా ప్రత్యేకంగా చెప్తుంటారు, ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం మరో 15 నెలల పాటు కూడా పొత్తులో ఉండాలి అనేది ఆయన చెప్తున్నారు. కాకపోతే దానికి భిన్నంగా టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మాట్లాడడం కానీ, కార్యకర్తలు మాట్లాడడం కానీ, తర్వాత అధికార ప్రతినిధులు నారా లోకేష్ని డీసీఎం చేయాలనేది, లేకపోతే ఎక్కువగా పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత పెరిగిపోతుంది, డిసిషన్స్ కూడా ఆయన ఎక్కువగా తీసుకుంటున్నారనే మాటలు రావడం మీరు ఎట్లా చూస్తారు? అంటే జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా. సార్ ఒకటండి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు, అన్ని విషయాలు తెలుస్తుంటాయి.
కార్యకర్తలు సెకండ్ క్యాడర్ లీడర్కి కొన్ని విషయాలు తెలియవు, వాళ్ళ దాకా కొన్ని రావు. ఇండోర్ ఒకటి అవుట్డోర్ ఒకటి ఉండేది. ఇండోర్లో జరిగింది అవుట్డోర్లో తెలియక ఏదేదో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ కోరికలు తప్పు కాదు, మంచిదే. బట్ మా కోరికలు తీసుకుంటే మా కోరికలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఆ కోరికలు తీసుకున్నప్పుడు మా కోరికలు తీసుకోవాలి కదా. సో మా కోరికలు నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు ముఖ్యమంత్రి కావాలని, అంటే మీకు సంఖ్యా బలం లేదు కదా, వాళ్ళ సపోర్ట్ కూడా కావాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఎట్లాగో బీజేపీ మీతో ఉన్నప్పటికీ కూడా సీఎం కావాలంటే వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా ఎట్లా అవుతుంది అనేది క్వశ్చన్. సార్ ఇక్కడ సంఖ్యాబలము, ఇక్కడ మేము ఆధిపత్య పోరు బలబలగా చూసుకోవట్లేదండి. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల ముందు కమిట్మెంట్ ప్రకారమే రాష్ట్రం అన్ని ముందుకెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు ఏదో చేయాలని వస్తుంది. పదవితో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువగా చేయగలుగుతాడు. పదవి పవర్ చేతిలో ఉంటే 10 మంది సహాయం చేయగలుగుతాడు. ఈరోజు మీరు చూడండి, ఆయన శాఖ ఏదైతే ఆయనకి గ్రామీణ అభివృద్ధి శాఖ ఉందో, ఆయనకి శాఖలు ఉన్నాయో, పల్లెల్లోకి వెళ్ళి చూడండి ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయో, ఎంత డెవలప్ అయిందో. 7 నెలలకి చరిత్ర మార్చిన ఏకైక మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి కొంతమంది వైసీపీ శ్రేణులు ట్రాప్లో పడుతున్నారని చెప్పి సందేహంతో ఉన్నాము. దీని మీద సీరియస్గానే విచారణ జరుగుతుంది. మేము కూడా కార్యకర్తలు నాయకులతో కూర్చొని మాట్లాడి దీన్ని పుల్ స్టాప్ పెట్టే యోచనగా ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా పుల్ స్టాప్ అయితే పడుతుంది అనుకుంటున్నాను. అయితే ఈ డిప్యూటీ సీఎం గోల్ అయితే తగ్గుతుంది అనుకుంటున్నాను నేను. 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 70% వరకు కూడా రోడ్లు వేశారనేసి కూడా నిన్న పిఠాపురం వర్మ అయితే కామెంట్ చేశారు. ఇంకా ఆయనకంటే పెద్ద అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. వర్మ కామెంట్స్ నేను పట్టించుకోను సార్, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. వర్మ ఆయనే అభివృద్ధి చేశారని చెప్తున్నారు కదా. వర్మ గారి గురించి మనం మాట్లాడే ముందు సార్, వర్మ గారి గురించి మాట్లాడే అవసరం లేదు. వర్మ గారి గురించి నేను అసలు ఎక్కువ చెప్పకూడదు, ఆయన గురించి తక్కువ కూడా ఎక్కువ. ఎందుకంటే నేను మాట్లాడిన ఒకటే చెప్తా. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు అర్థమైంది మీ క్వశ్చన్ ఏంది? పంచాయతీరాజ్ అభివృద్ధిలో పిఠాపురం ఒకటే చూశారు. మేము పిఠాపురంతో పాటు ఈ రాష్ట్రం మొత్తం మీరు నాతో పాటు రండి. కర్నూలు బార్డర్ వస్తుంది, బార్డర్ నుంచి ఆ పక్క ఈస్ట్ గోదావరి వరకు రోడ్లు మొత్తం చూపిస్తా. నాడు నేడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక నాడు నేడు అంటే అన్ని చంద్రబాబు సహకారమే, ప్రభుత్వ సహకారం లేదా ఏం చేయలేము. ప్రభుత్వ సహకారంతో చేస్తున్నాము, మేము అభివృద్ధి చేస్తున్నాము. కేవలం ట్రాప్లో పడిపోకండి. ఇంకా చాలా జర్నీ చేయాలి. మనం 10 ఏళ్ళు జర్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీఎం డిప్యూటీ సీఎం గోల్ అనేది నా దేశ లోకేష్ గారి దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. ఈ టీడీపీ వల్లే తూతూ మంత్రంగా ఏదో ఆడుతున్నారేమో అనిపిస్తుంది. చూద్దాం, పోను ఏమవుతుందో చూద్దాం. ఇద్దరు డీసీఎంలు ఉండడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా ఏంటి అని వ్యూ ప్రకారం? ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే, డిప్యూటీ సీఎంలు గత ప్రభుత్వం 5 మంది ఉన్నారు. తమిళనాడులో కూడా 1-2 ఉన్నారు, కర్ణాటకలో 2-3 ఉన్నారు. అలా కాదండి, మా నాయకుడిని మేము హోదాలో చూడాలనుకుంటున్నాం కదా, వన్ అండ్ ఓన్లీ ఉండాలి ఆయన. అప్పుడు మేము ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటాం ఆయన, వన్ అండ్ ఓన్లీ. ఇది మాత్రం ఫైనల్గా చెప్పగలుగుతాను. అందుకేనా మీ ఇప్పుడు ఎలక్షన్కి ముందు సీట్ల తగ్గింపు కానీ, లేకపోతే అనేక రకాలుగా కూడా మీరు తగ్గి వాళ్ళకి సీట్లు పెంచడం కానీ, ఇవన్నీ ఒప్పందంలో భాగంగానైనా? ఒప్పందంలో భాగం భవిష్యత్తులో చెప్తాను. ఒకటైతే కమిట్మెంట్ ఉంది, జగన్ని ఓడించాలి, జగన్ ఈ రాష్ట్రంలో తరిమేయాలి, రాష్ట్రం బాగుపడాలని ఒప్పందం అయితే ఉంది. ఒప్పందంలో ఒక భాగం అయితే ఉంది, అదైతే చెప్పగలుగుతాను నేను. మిగతా విషయాలు కూడా అతి త్వరలో ఎక్స్క్లూజివ్గా మీకు చెప్తా, త్వరలో ప్లీజ్. ఎందుకంటే సమయం కావాలి ఇది కూడా. బట్ ఈ సీఎం డిప్యూటీ సీఎం గోల్ అయితే త్వరలో పెండింగ్, ఫుల్ స్టాప్ పడుతుందేమో ఆలోచిస్తున్నాను నేను. అదే ఫుల్ స్టాప్ పెట్టాలంటే అటైనా ఆపాలి, ఇటైనా ఆపాలి. మధ్యలో వైసీపీ కూడా వచ్చింది, వాళ్ళు కూడా మాజీ మంత్రులందరూ కూడా ఇప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి దొరికినట్టుంది, కోళ్ళ పందాన్ని ఆడుకుంటారు మాతో. ఆడుకొని ఎన్ని రోజులు చూద్దాంలే సార్, 2-3 రోజులు అన్ని ఫుల్ స్టాప్ అవుతుంది. మంచి సత్సంబంధాలు ఉన్నాయి నారా లోకేష్ గారికి, కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, ముగ్గురికి మంచి సత్సంబంధాలు. నేను దగ్గర కళ్ళారా చూశాను. అన్నయ్య అని చిరంజీవి గారు చంద్రబాబు గారు పిలుస్తారు, అన్నయ్య అని నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారిని పిలుస్తారు. ఇంకా మాది ఏముందండి మధ్యలో? ఎంత ఉత్సుకుపోతుంటే కార్యకర్తల మధ్య, ఎవరు ఆశాగాలు, ఎవరు ఊహాగానాలు, ఎవరు ఆనందాలు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ ఆనందాలు మా ఆనందం మాకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోరికను మా కోరికలు నెరవేర్చమని కోరుకుంటామంతే. సో ఇది ఎవరు అభిప్రాయాలు వారు ఉంటాయి, కానీ వారు ముగ్గురు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాల ప్రకారమే ఇప్పుడు డీసీఎంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా సంచలనమైనటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తాయని కూడా కిరణ్ రాయలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రానా. అయితే లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు వర్మ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే, కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్కే దక్కుతుంది, పార్టీ పూర్తిగా పోయిందని, టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ ఇవ్వగలంతో సమాధానం చెప్పారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి, లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది,
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు సీఎం అని పిలుస్తున్నారు. అలాంటిది పార్టీని బలోపేతం చేసి టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని అడుగుతున్నారు. అయితే కరుడుగట్టిన టీడీపీ కార్యకర్తగా లోకేష్ను డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నా. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, టీడీపీ కార్యకర్తల మనసులో మాట. ఏది ఏమైనా అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధైర్యం అని వర్మ అన్నారు. కాగా లోకేష్ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాటపడుతుందని ఏలూరు దెందులూరు జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ను డీసీఎంను చేస్తే పవన్ను సీఎం చేయాలనే వాదనను వాళ్ళు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకి వయసు అయిపోయింది, ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్కు ఆ బాధ్యతలు అప్పచెప్పాలని చురకలంటిస్తున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పదవిని నారా లోకేష్కు ఇవ్వాలనే డిమాండ్ టీడీపీలో బలంగా వినిపిస్తుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని ప్రస్తావించగా తాజాగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఈ డిమాండ్ను వినిపిస్తూ ఎక్స్లో పోస్ట్ కూడా పెట్టారు. ఈ నేతల జాబితాలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరడం పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. టీడీపీ జనసేన మధ్య సంబంధాలపైన ఈ వ్యవహారం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.